బోనస్ పట్టదేమో అని రైతులు ఎదురు చూశారు, కానీ పల్లె. నువ్వు ఓట్ల కోట్లకు ఇస్తావు. కేసీఆర్ ఏమో నాట్లకు రైతు బంధు ఇస్తే రేవంత్ రెడ్డి ఓట్ల కోట్లకు ఇస్తాడు. ఎందుకంటే మొన్న సర్పంచ్ ఎలక్షన్లు ఉంటే రైతు బంధు వేసాడు. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉంటే రైతు బంధు వేస్తుండే. ఎంపీటీసీ ఎలక్షన్ లేదు కదా, ఇప్పుడు జెడ్పీటీసీ ఎలక్షన్ లేదు కనుక రైతు బంధు వేయలే. మొన్న ఏమైంది, ఊర్లలో సర్పంచ్ ఎలక్షన్లు ఉంటే చీరలు వంచిండు, కానీ పట్టణాలు ఇయ్యలే. ఇచ్చిండు అప్పుడు ఊర్లలో సర్పంచ్ ఎలక్షన్లకేమో చీరలు ఇచ్చిండు, పట్టణాలకు మాత్రం చీరలు ఇయ్యలే. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇక రేపో మాపో పట్టణాలలో చీరలు వస్తాడు. ఇక ఓట్ల కోట్లకు చీరలు, ఓట్ల కోట్లకు రైతు బంధు. కేసీఆర్ ఏమో నాట్లకు రైతు బంధు, బతుకమ్మకు చీరలు. ఇగో ఇది కాంగ్రెస్ కు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న తేడా. అంటే ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి ప్రజలను మోసం చేస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి? ఇక మూడో అంశం, 2 అంశాలు అయిపోయినాయి బాస్. థర్డ్, సరే మీరందరూ కూడా జర్నలిస్టులే బాస్. మీకు ఒక వార్త తెలిసినప్పుడు వార్తను మీరు ఒక జర్నలిస్ట్గా ప్రసారం చేస్తారు. అవి నువ్వు ఆ వార్త ఎట్లా ఇచ్చినావని కేసు పెట్టి ఎట్లా పోయి ఇక వార్తలు రాయాలన్నా వద్దా? అంటే ఇవాళ ఎన్టీవీ భుజం మీద తుపాకు పెట్టి మొత్తం మీడియాను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. అన్ని మీడియా ఛానళ్లను, మీడియా హౌజులను తన కట్టడిలోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో 4 స్తంభాలు ఉంటాయి. ఒకటి శాసనసభా వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ. 2 న్యాయస్థానాలు. 3వది బ్యూరోక్రసీ, అంటే కార్యనిర్వాహక వర్గాలు. 4వ స్తంభం మీడియా. ఈ 4 బాగుంటేనే ప్రజాస్వామ్యం అనేది పదిలంగా ఉంటుంది. కానీ 4వ స్తంభమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత ముఖ్యమైనటువంటి మీడియాను ఈరోజు రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డికి ఎందుకో మీడియా అంటే చాలా కోపం ఉంది. ఆ మధ్య ఒకసారి మాట్లాడుతూ ఏమన్నాడు,